సో హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రస్తుతానికి అయితే ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఇవి మన లైట్ సైడ్ అప్డేట్ అయిపోయినాయి మనకి. సో కరెంట్లీ వీఆర్ ఎట్ CCS Motors అండ్ వీఆర్ హియర్ ఫర్ ఎ సర్ప్రైజ్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ థార్. సో మన థార్ గాడికి అయితే ఒక చిన్న అప్డేట్ అవుతుంది. చిన్నది కాదు, ఇట్స్ అ మేజర్ అప్డేట్ అని అనుకోవచ్చు. సో ఇలా అయితే మన థార్కి ఒక మేజర్ అప్డేట్ అయితే చేయబోతున్నాం. అదేంటో మీకు ఇంకొన్ని సెకండ్స్లో అయితే మీకు రివీల్ చేయబోతున్నా. టడాన్ మన సర్ప్రైజ్ వచ్చేసి అయితే ఇదే 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 మన సర్ప్రైజ్. సో దిస్ ఈస్ ఆర్ టఫ్ డాగ్ 4WD సస్పెన్షన్ ఫర్ అవర్ మహీంద్రా థార్. సో ఇది మన హైదరాబాద్స్ అండ్ తెలంగాణస్ ఫస్ట్ ఫోమ్ సెల్ సిరీస్ సస్పెన్షన్. సో ఇది Gen 2. సో ఇదైతే మొన్ననే రీసెంట్గా రిలీజ్ అయింది. ఇంతకుముందుగా ఏంటంటే నైట్రో గ్యాస్ వచ్చేది, ఇది ఫోమ్ సెల్. సో దీని గురించి కూడా మీకు క్లియర్గానే అయితే నేను చెప్తాను నెక్స్ట్ టైం వస్తుందో, దీని అడ్వాంటేజెస్ ఏందో. సో మీట్ మై ఫ్రెండ్ సుప్రజిత్, ఇది వాడి ఫార్చునర్. సో దీనికి కూడా కొన్ని అప్డేట్స్ అయితే మేము చేస్తాం. ప్రస్తుతానికైతే వీడికి ఇవి BF Goodrich టైర్స్ అయితే ఉన్నాయి. నేను కూడా టైర్ అప్గ్రేడ్ అవుతుంది నెక్స్ట్ మన సస్పెన్షన్ తర్వాత. ఫస్ట్ అయితే మనం సస్పెన్షన్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. So guys, currently we are on the way to install our Tough Dog suspension. So ఇప్పుడైతే మీకు రివీల్ చేసేసా సస్పెన్షన్ ఏంటో. ఇట్స్ ఎ టఫ్ డాగ్ సస్పెన్షన్ అండ్ ఇట్స్ ఎ Gen 2 సస్పెన్షన్. ఇట్స్ ఎ ఫోమ్ సెల్ సిరీస్ సస్పెన్షన్. ఇట్స్ ఓన్లీ వన్ ఇన్ హైదరాబాద్ నాకు తెలిసి ఇప్పటివరకు, ఎందుకంటే అది రీసెంట్గానే రిలీజ్ అయింది. సో ఇట్స్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సస్పెన్షన్ విచ్ వీఆర్ గెటింగ్ ఇన్ అవర్ థార్ from CCS Motors. Big shout out to them. Thank you for sourcing my Tough Dog suspension for Thar. సో అక్కడికి వెళ్ళైతే మిమ్మల్ని కలుస్తా గైస్. సో కరెంట్లీ మన కార్ అయితే లెఫ్ట్ మీద అయితే ఎక్కేపోతున్నాం. సో ఇవైతే మీరు చూడొచ్చు, ఇవైతే ఫ్రంట్ కాయిల్స్, అవి రివర్ కాయిల్స్ అండ్ అవి స్ట్రట్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రట్స్. సో విత్ J ఆర్మ్ అన్నీ అయితే ఇంక్లూడెడ్ ఉన్నాయి. మీకు ఇచ్చిన ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గానైతే నేను నీకు చూపిస్తా ఇన్స్టాలేషన్ అప్పుడు. సో కరెంట్లీ ఆర్ కార్ ఈజ్ ఆన్ ద లిఫ్ట్ అండ్ వీఆర్ గెటింగ్ ద సస్పెన్షన్ ఇన్స్టాల్డ్. ఫస్ట్ అయితే రియర్ సస్పెన్షన్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. జస్ట్ సెకండ్ ఐ విల్ గివ్ యూ అ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ ద రియర్ సస్పెన్షన్. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఫస్ట్ వీఆర్ గెటింగ్ ద డాంపర్ ఇన్స్టాల్డ్. దిస్ ఈస్ ద డాంపర్, రియర్ డాంపర్, and that's the spring. We are getting the spring installed over. Now currently we are getting the right rear coil installed. So right left rear left అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు రియర్ రైట్ కాయిల్ ఇన్స్టాల్ చేస్తున్నాం అండ్ we got the damper already installed. So we'll get the both dampers installed and after installing thing I'll show you. We got the rear right coil also installed on our car, and the next thing we are going to install is the damper. So rear dampers are going to install. And so guys, finally మన రియర్ సైడ్ అయితే మన సస్పెన్షన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ బోల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి టైట్ చేస్తారు. రియర్ షాక్ అబ్జర్వ్స్ వచ్చేసినాయి, కాయిల్స్ వచ్చేసినాయి అండ్ దట్స్ ఇట్. ఇప్పుడైతే రియర్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి చూసుకుంటే మనం. హ్యాండ్తో చేస్తే ఇంకా టైట్ అవుతుంది చూడొచ్చు. గన్తో అంత టైట్ అవ్వలే చూసున్నా. సో ద డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ గన్ అండ్ హ్యాండ్ రేంజ్. సో గైస్ ఇదైతే మన థార్ మీదనైతే అప్డేట్ ఇప్పటివరకు. సో రియర్ సైడ్ కాయిల్ అండ్ షాక్ అబ్జర్వ్ రెండు ఇన్స్టాల్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న బ్రేక్ అయితే తీసుకున్నారు, ఆల్రెడీ బ్రేక్ కోసం వెళ్ళిండు. అండ్ నౌ దే ఆర్ గోనా ఇన్స్టాల్ ద ఫ్రంట్ డాంపర్ అండ్ ఫ్రంట్ కాయిల్. సో ఫ్రంట్ డాంపర్ అండ్ ఫ్రంట్ కాయిల్ ఇన్స్టాల్ చేసినాక విల్ గెట్ అవర్ వీల్స్ ఇన్స్టాల్డ్ అండ్ వీఆర్ సెట్ టు గో. సో అయితే మన హైదరాబాద్స్ ఫస్ట్ థార్ విత్ ఫోమ్ సెల్ సిరీస్ సస్పెన్షన్. నాకు తెలిసినంత మందం ఇప్పటివరకు అయితే ఏ కార్లో కూడా హైదరాబాద్లో
ఫోమ్ సెల్ సిరీస్ సస్పెన్షన్ అయితే ఇన్స్టాల్ చేసినట్టు నాకు తెలియదు. సో మేము సోర్స్ చేసిన వాళ్ళు కూడా ఇప్పటికి అయితే ఒక 2 సస్పెన్షన్స్ అమ్మినట్టు ఇట్లాంటి. సో వన్ ఈజ్ ఇన్ ద బెంగళూరు అండ్ అనదర్ వన్ ఈజ్ ఇన్ అవర్ హైదరాబాద్. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇండియాస్ అంటున్నా, ఇండియాస్ కాదు, హైదరాబాద్స్ ఫస్ట్, తెలంగాణస్ ఫస్ట్. సో ఇలాంటి కంటెంట్ కోసం మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మన వర్క్ అయితే అవుతుంది. మన వర్క్ అయినాక నేనైతే మీకు ఫ్రంట్ ది ఎలా ఇన్స్టాల్ చేస్తారో కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే కరెంట్లీ మన ఫ్రంట్ అప్పర్ కంట్రోల్ ల్యాంప్ అయితే రిమూవ్ చేస్తున్నారు. ఫ్రంట్ మన కాయిల్ నుండి డాంపర్ నుండి రిమూవ్ చేయడానికి. సో మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే జేఆమ్ మనం పాత వాడాల్సిన అవసరం లేదు. సో మన కొత్త జేఆమ్ అయితే వచ్చింది డబ్బాలో. నేను అది కూడా మీకు చూపిస్తాను ఇంకొద్దిసేపట్లో. So this is the Tough Dog J-arm and the damper itself, and this one is the coil over here, so which is going to be installed on the damper. So they are installing it right now. అయితే ప్రస్తుతానికి వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నారు. సో కరెంట్లీ ఈ సస్పెన్షన్ మనదైతే ఈ సైడ్ అయితే ఫినిష్ అవుతుంది చూడొచ్చు. సో సీవీ యాంగిల్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే చీకటి అయింది, ప్రస్తుతానికి చీకటి అయింది కాబట్టి కనబడట్లేదు. అటు సైడ్ కూడా ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నారు. ఒక సైడ్ ఇన్స్టాల్ చేసేస్తే ఇంకో సైడ్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే అది కంప్రెస్ చేస్తుంది కదా అటు సైడ్ నుండి. సో ఇటు సైడ్ కూడా ఇది ఇన్స్టాల్ అయినాక నేను మీకు మొత్తం కంప్లీట్గా టోటల్ చూపిస్తాను. సో గైస్ ప్రస్తుతానికైతే మన కార్ లిఫ్ట్ కిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వీఆర్ కరెంట్లీ ఎట్ ఫాస్ట్ ట్రాక్ మోటార్స్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో మనం లిఫ్ట్ కిట్ అనేది సస్పెన్షన్ హైట్ అనేది నేను రేపు మార్నింగ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు అంత ఎవిడెంట్గా లేదు, ఎందుకంటే చీకటి అయిపోయింది, వర్క్షాప్లో కూడా చీకటి అయిపోయింది, వాళ్ళు క్లోజ్ చేసేసుకున్నాను నా వెహికల్ చేసేసి. సో ఐ వెంట్ ఫర్ టెస్ట్ డ్రైవ్ అండ్ ఎవ్రీథింగ్. సో కరెంట్లీ వీఆర్ ఎట్ ఫాస్ట్ ట్రాక్ మోటార్స్. సో ఏంటంటే మనం లిఫ్ట్ కిట్ వేయించుకున్నాక కంపల్సరీ అయితే వీల్ బ్యాలెన్సింగ్ ఉన్న అలైన్మెంట్ అయితే చేయించుకోవాలి కదా. ఎందుకంటే క్యాంబర్ క్యాస్టర్ యాంగిల్స్ రెండు అవుట్ అవుతాయి. అండ్ ఇంకోటి వీల్స్ అనేవి ఇట్లా లోపల టర్న్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇట్లా స్ట్రైట్ కావాలి వీల్స్. సో దాని పర్పస్ కోసం అయితే మనం వీల్ బ్యాలెన్సింగ్ వేయించుకుంటాం. సో వీల్ బ్యాలెన్సింగ్ అంతా అయిపోయినాక నేనైతే రేపు పొద్దున మీకు దీని స్టాండ్స్, దీని లుక్, దీని యొక్క సస్పెన్షన్ ఫీల్ అన్నీ చూపిస్తా. దొంగగాడు వీడు. ఓకే గైస్, సో రేపు మార్నింగ్ అయితే మిమ్మల్ని కలుస్తా గైస్. ఇప్పుడు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినా, ఇంటికి పోయి పడుకోవాల్సిందే ఇంకా. సో రేపు మార్నింగ్ అయితే మిమ్మల్ని కలుస్తా గైస్. సో గైస్ దిస్ ఇస్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ గెట్టింగ్ మై వీల్స్ అలైన్డ్. సో నిన్న నైట్ అయితే మనం వీల్స్ అలైన్మెంట్ చూపించుకున్నాం. అండ్ ఇవాళ దసరా. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో అందరికీ హ్యాపీ దసరా గైస్. సో మీకు కార్ ఒక స్టాండ్స్ లిఫ్ట్ చూపిస్తా అని చెప్పాను కదా. సో యూ కెన్ సీ ఓవర్ హియర్ రైట్ నౌ. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ ద కార్ లుక్స్. ఇదైతే మా కార్ పార్కింగ్ అనుకోండి, మా ఇంటి కింద. సో దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ లిఫ్ట్ వీ గాట్. సో ఇన్ ద బ్యాక్ ఇంతకుముందు అయితే మనకి ఇక్కడ దాకా వచ్చేది, ఇదైతే రూఫ్, ఇది దీని కర్వ్ని. సో ఇక్కడికి ఎక్స్టెండ్ అయింది మనకు. సో ఇంత ఆర్టికులేషన్ వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ టైం అప్గ్రేడింగ్ టు 285 టైర్స్, నాట్ ద 33 inches, మేబీ 33 or 285, ఐ డోంట్ నో. బట్ ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ 33 ఆల్సో ఇట్ విల్ కమ్ ఓవర్ హియర్. అంటే మనకి ఇంత ఆర్టికులేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసరికి ఫ్రంట్ మాత్రం చాలా రేజ్ అయింది గైస్, చూసుకోవచ్చు. మన టఫ్ డాగ్ గాడు ఇక్కడ ఉన్నాడు లోపల. సో దిస్ ఈస్ ద సస్పెన్షన్ టఫ్ డాగ్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద లిఫ్ట్. మీరు చూసుకోవచ్చు ప్రస్తుతానికి మనకి ఇంత హైట్ అనేది మనకి ఎక్స్ట్రా వచ్చింది. అండ్ ఐ ఫర్గాట్ టు షో యూ ద CV యాంగిల్స్. ఐ విల్ షో యూ ద CV యాంగిల్. సో CV యాంగిల్ కూడా మనకంత డిస్టర్బ్ ఏం అవ్వలేదు. ఇది స్టీరింగ్ రాడ్, దాని వెనుకుంది CV యాంగిల్, జియామ్ కింద ఉంది. సో ఇప్పటివరకు మీరు ఏమైనా డాక్టర్ నానో వీడియోస్ చూస్తుంటే, డాక్టర్ నానోలో CV యాంగిల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి గైస్. CV యాంగిల్ ఇప్పుడు నార్మల్ కాదు, ఇలా ఉంటుంది. మన కొద్దిగా ఇట్లా అయింది. డాక్టర్ నానో 3 inches ఇలా ఉంటుంది CV యాంగిల్.
సో దానివల్ల ఏమవుతుందంటే బుషెస్ అనేది కట్ అయిపోతాయి. బుషెస్ కట్ అయితే ఏమవుతుందంటే డస్ట్ కానీ వాటర్ కానీ లోపలికి వెళ్తాయి అండ్ డ్రైవ్ షాఫ్ట్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్ హయ్యర్ స్పీడ్స్ ఆర్ ఎనీ అండ్యులేషన్స్ బంప్స్ దాంట్లో విరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో టఫ్ డాగ్లో అంత ప్రాబ్లం రాదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ 2 ఇంచ్ కంప్లీట్ 2 ఇంచ్ లిఫ్ట్ కిట్ కాదు, ఇట్స్ ఏ 40 mm లిఫ్ట్, అంటే 4 సెంటీమీటర్స్ హైట్ పెరుగుతుంది మనకి. ఎంఎంలలో కంటే సెంటీమీటర్లో చెప్తే మనకి ఈజీ అర్థమవుతుంది మన ఇండియన్స్కి. చిన్నప్పటి నుండి మనం సెంటీమీటర్స్లో నేర్చుకుంటాం కాబట్టి. సో 4 సెంటీమీటర్స్ హైట్ అనేది పెరుగుతుంది. 4 సెంటీమీటర్స్ అంటే ఇంత. ఏంటి ఇంతేనా, దీనికి ఇంత కాస్ట్ అనుకుంటారు, బట్ వర్త్ ద మనీ, సో మచ్ వర్త్ ద మనీ. దీనివల్ల నాకు ఎంత అడ్వాంటేజ్ అంటే గైస్, కార్ మాత్రం చాలా సూపర్గా హ్యాండిల్ అవుతుంది. అసలు నో ఇష్యూస్ ఇన్ హ్యాండ్లింగ్ ద వెహికల్. మీరు హైట్ పెరిగితే వాబుల్ అవుతుంది అనుకుంటారు, నో. నేను దీని మీద కంప్లీట్ డ్రైవ్ రివ్యూ కూడా ఇస్తాను నెక్స్ట్. ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళ కంప్లీట్ డ్రైవ్ రివ్యూ, దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ లిస్ట్, దీని ఎంత హైట్ ఇంక్రీజ్ అవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇవాళకైతే ఇంతే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదైతే మన హైదరాబాద్స్ ఫస్ట్ థార్ ఇన్ యూట్యూబ్. నాకు తెలీదు, వెండర్స్ కూడా ఎవరికి రాలే, డీలర్స్ కూడా ఎవరికి రాలే అంటే సస్పెన్షన్ ఇప్పటివరకు హైదరాబాద్లో. ఇట్స్ నాట్ ఏ నైట్రో గ్యాస్, ఇట్స్ ఎ ఫోమ్ సెల్. ఫోమ్ సెల్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ హైదరాబాద్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీకైతే అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అని అయితే నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా, యూ కెన్ కమెంట్. ఐ విల్ ట్రై టు రిప్లై as soon as possible guys. Thank you for watching. Stay tuned to my channel for more videos, for more content. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే తేబోతున్నాం మన థార్కి. మీ దగ్గర కూడా ఎవరైనా థార్ ఉంటే, ఎంతూజియాస్ట్ ఉంటే, యూ కెన్ కనెక్ట్ విత్ మీ ఇన్ మై సోషల్ మీడియా హ్యాండిల్ Instagram. I will pin it down in the comment box guys. So thanks for watching guys. Bye.